భారతీయ జనతా పార్టీలో అసలు సిసలైన కార్యకర్తలకు సీట్లు వచ్చింది ఇద్దరికే. ఒకటి ఎంపీ సీట్ వచ్చేటప్పటికి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే సీట్ వచ్చేటప్పటికి సత్య, మిగతాది రకరకాలు ఉన్నాయి. అయితే ఆ సత్యకి టికెట్ రాగానే అకస్మాత్తుగా వెంకయ్యనాయుడు గారి బామ్మరిదిని అంటూ ఒక ఆయన రంగంలోకి రావడం, ఆయన మళ్ళీ సత్య మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుంటారు. నిన్న వివాదం రేగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బామ్మర్ది భాస్కర్ నాయుడు మీద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ అనుచరులు దాడికి ప్రయత్నించారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. సత్యకుమార్కి వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ బెదిరించారని, అక్కడే ఉన్న విలేకరులపైన దౌర్జన్యానికి దిగారని, వారి సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారని. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. గురువారం స్థానిక ప్రణవ్ కనెక్షన్ హాల్లో వెంకయ్యనాయుడు బామ్మర్ది భాస్కర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సత్యకుమార్ అనుచరులు గట్టిగా కేకలు వేస్తూ భాస్కర్ నాయుడుతో వాగ్వాదానికి దిగారు. నేను నిజాలు చెప్తున్నా, అడ్డుకునేందుకు మీరెవరంటూ ఆయన ఎదురు తిరగడంతో 5 వ్యక్తులు భాస్కర్ నాయుడు మీద దాడికి ప్రయత్నించారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరుల సైతం దౌర్జన్యానికి దిగి సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో వచ్చి సత్యకుమార్ అనుచరులు బయటికి పంపించేశారు. దీంతో భాస్కర్ నాయుడు మీడియా సమావేశం కొనసాగించారు. భాస్కర్ నాయుడు మాట్లాడి సత్యకుమార్ దందాలు, అక్రమాలు ఢిల్లీ వేదికగా బట్టబయలు చేస్తే ఎంతో భవిష్యత్తు ఇచ్చిన వెంకయ్యనాయుడికి సత్యకుమార్ వెన్నుపోటు పొడిచాడు. ఆయన రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నాడు అంటూ దుర్మార్గుడు సత్యకుమారు. తనకు వెంకయ్యనాయుడు కుటుంబానికి సంబంధాలు లేవని సత్యకుమార్ మీడియాకు చెప్తున్నాడు. కానీ ఇప్పటికీ మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు ఇంట్లో జరిగిన ప్రతి శుభకార్యానికి హాజరయ్యాం. నా కుమారుడి వివాహానికి సత్యకుమార్ కూడా హాజరయ్యాడు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, అందరూ చూడొచ్చు. ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యకుమార్ సొంతూరు పొద్దుటూరుకి ఏం వరగబెట్టాడు చెప్పాలి. వరదాపురం సూరికి పట్టాల శ్రీరామ్కి టికెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. బీజేపీ పెద్దలు మంత్రుల పేర్లు చెప్తూ 100 కోట్లు వసూలు చేశాడు. పొరపాటున సత్యకుమార్ గెలిస్తే ధర్మవరంలో రౌడీ రాజ్యం వస్తుంది. ఇప్పుడే తన అనుచరులు పంపి నాపై దౌర్జన్యం చేయించాడని. అసలు ఇందులో సత్యకుమార్ రౌడీయిజం ఎందుకు చేస్తాడో అర్థం కాదు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సత్యకుమార్కి అంత పెద్ద ఇదే ఉండుంటే కనుక పాపం ఏకంగా పార్టీనే తన చెప్పు చేతల్లో పెట్టుకునేవాళ్ళు. ఇంకోటి ఆ 100 కోట్లు ఎందుకు ఇస్తారో అర్థం కాదు. మంత్రులు కలవడానికి 100 కోట్లు ఇచ్చేస్తారా? కాబట్టి ఇదేదో ప్లాంటెడ్గా ఆయన మీద నాకు కావాలని చేస్తున్నట్టుగానే కనబడుతోంది.